అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతం తప్పు అంటే లేదు, కర్మ సిద్ధాంతం రైట్, కర్మ సిద్ధాంతం అప్లై అవుతుంది, చేసుకున్న పనికి ఫలితం వస్తుందని చెప్పి నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. కాబట్టి ఇప్పుడు మరి విజయప్రసాద్ గారు చేసుకున్న ఈ కర్మ ఫలితం వల్ల ఆయన ఇచ్చిన రెండో వీడియో కూడా మళ్ళీ మేము రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఇది మేము కావాలని చేయాలనే ఉద్దేశం మాకు లేదు. విజయప్రసాద్ గారు చేసుకున్న కర్మ ఫలితం ఆయనకి మళ్ళీ ఈ కౌంటర్ వీడియో పెట్టేలా చేసింది. అయితే ఈ రెండో వీడియోలో కూడా ఈయన కొన్ని విమర్శలు చేశారండి. నేను నిబంధనలకి విరుద్ధంగా మాట్లాడానని, నిబంధనలు పాటించలేదని, ఇంకా వీడికి కర్చీఫ్ లేదు, ప్యాంట్ సరిపోతుంది, హైందవులు వీడి మొహం మీద కళ్ళాలు పట్టాలి అంటూ ఇంకా గ్రంథాలే తప్పు పెట్టాడండి. అసలు పర్సనల్ గా క్రిటిసైజ్ చేసినంత మాత్రం నేను స్పందించాల్సిన